ఇంకా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 24వ వార్డు తాడిగుడి నుండి తమ్నేరు నవతా రవి ఆధ్వర్యంలో, 49వ వార్డు భుక్తాపూర్ నుండి కొండ గంగాధర్, ముడుపు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. మున్సిపల్ ఎన్నికల ముగిట పార్టీలోకి చేరడం జరగడం మంచి పరిణామమని తెలిపారు. 40 వార్డుల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో ప్రతిపక్షాలకు తెలియజేయాలన్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా 60% పైగా స్థానాలు గెలుచుకున్నామని, అదే ఊపితో రెట్టించిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్నారు. బాలాపూర్ గ్రామ సర్పంచ్ రావుత్ అచ్యుత్ గారిని, అలాగే కాప్సీ సర్పంచ్ రాహుల్ గారిని, ఉప సర్పంచ్ రాజేందర్ పాటిల్ గారిని ఘనంగా మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిపించుకొని ఈరోజు వారికి ఘనంగా మన ఆఫీస్లో సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాదాపు 60కి పైగా సర్పంచ్ స్థానాల్ని గెలుచుకొని ఆదిలాబాద్ నియోజకవర్గంలో బలమైనటువంటి పార్టీగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన, వాడవాడన మీ అందరి బిడ్డగా కంది శ్రీనివాసరెడ్డిగా మీ అందరి ఆశీర్వాదంతో, మీ బలమే నన్ను నడిపిస్తూ ఉన్నది. మీ అందరి ఆశీర్వాదంతో సర్పంచులుగా ఎలక్ట్ అయినటువంటి, ఎన్నికైనటువంటి వారందరికీ అభినందనలు. గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు తాటిగూడ వార్డ్ నంబర్ 24 తన్నేరు నవత గారు రవి గారి ఆధ్వర్యంలో, నవత గారు రవి గారు ఇద్దరు కూడా ఈ జాయినింగ్ కోసం కష్టపడ్డారు. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి అందరికి కూడా, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలపడతా ఉన్నది. ఈరోజు మేము సన్మానం దాదాపుగా 26 మంది సర్పంచులకు సన్మానం పూర్తి చేశాము. మిగతా వారు కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా సన్మానం పెట్టుకుంటా ఉన్నాము. మున్సిపల్ ఎలక్షన్ల వల్ల పెద్ద కార్యక్రమం పెట్టలేకపోయాము. మున్సిపల్ ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద కార్యక్రమం పెట్టి, అలాగే దాదాపు 12 మంది సర్పంచులు కొత్తగా ఇండిపెండెంట్లుగా గెలిచిన 12 మంది సర్పంచులు మన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడా త్వరలోనే స్వాగతం, సుస్వాగతం పలుకుతాం. అందరూ కూడా మనతో టచ్లో ఉన్నారు. 13 మంది సర్పంచులు వేరే పార్టీ నుంచి గెలిచిన వారు, లేదంటే ఇండిపెండెంట్గా గెలిచిన వారు, వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే ఈరోజు నవత గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా శుభ పరిణామం. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉన్నది. ప్రతి వార్డులలో, ప్రతి గల్లీలో కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 116 సర్పంచ్ ఎలక్షన్లో 116 సర్పంచ్ స్థానాల్లో 64 సర్పంచుల్ని గెలిపించుకొని మనం కాంగ్రెస్ పార్టీ సత్తా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసాము గ్రామాలలో. ఇప్పుడు 49 వార్డులలో 40కి పైగా వార్డుని గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, మన పార్లమెంటు ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారిని, ఇద్దరికి కూడా మనం గిఫ్ట్గా, బహుమతిగా ఇవ్వాల్సినటువంటి అవసరం